హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్షుడ్. ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఈ ఛానల్లో ఇన్సూరెన్స్ సంబంధించిన A to Z టాపిక్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఫ్రెండ్స్, చివరి వరకు వీడియో చూడండి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఏం జరుగుతుంది ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో? లాస్ట్ 10 to 15 డేస్గా ఎక్కడ చూసినా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో క్లైమ్స్ రావట్లేదు అండ్ ప్రీ అప్రూవల్ ఇచ్చి పోస్ట్ అప్రూవల్లో క్లైమ్ రిజెక్ట్ చేస్తున్నారు అండ్ ఇచ్చిన క్లైమ్స్ కూడా కోపేమెంట్తోనే ఇస్తున్నారు. అసలు క్లైమ్స్ చేయాలంటేనే భయం అవుతుంది అని ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్లో, పేపర్స్లో ఎక్కడ చూసినా ఈ స్టార్ గురించే. అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు క్లైమ్స్ ఇవ్వడంలో ఇంత డిలే చేస్తుందని, ఇంత ప్రాబ్లం చేస్తుంది? అసలు నిజమేంటి? సడన్గా ఉన్నట్లుండి స్టారు ఇంత డౌన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు తెలుసో తెలియకో స్టార్లో పాలసీ తీసుకుంటే మీ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ మీకున్న ఆప్షన్స్ ఏంటో కూడా చెప్పబోతున్నాను. నిజం చెప్పాలంటే ఇండియన్ ఇన్సూరెన్స్ హిస్టరీలో స్టార్ది సపరేట్ రూట్ ఫ్రెండ్స్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే స్టార్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేలాగా కంపెనీ అనేది బిల్డ్ చేశారు. అండ్ ఇండియాలో ఫస్ట్ స్టాండర్డ్ ఎలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది స్టార్. ఇండియన్ హెల్త్ ఇన్సూరెన్స్లోనే అగ్రగామి అయిన స్టార్ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుందో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఒకప్పుడు ఇదే కంపెనీ ఒక ఊపింది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని, కానీ కట్ చేసే సీన్ ఇప్పుడు మారిపోయింది. రీజన్ కోవిడ్. అదేంటి, కోవిడ్కి ఇన్సూరెన్స్ కంపెనీకి ఏం సంబంధం అనుకుంటున్నారా? చాలా సింపుల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ చాలామందికి అవేర్నెస్ లేక ఉన్న ఒకటే ఒక ఆప్షన్ స్టార్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరనే పాలసీలు తీసుకునేవాళ్ళు. వెరస్ ఆఫ్టర్ కోవిడ్ అనేది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో చాలా అగ్రెసివ్ ప్లాన్స్ వచ్చాయి. వేరే కంపెనీస్ లైక్ ఐసిఐసిఐ కావచ్చు, నివాబూపా కావచ్చు, కేర్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఆదిత్య బిర్లా కావచ్చు. అప్పటి వరకు ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉండేవి అంటే ఎస్పెషల్లీ స్టార్లో 20% కోపేమెంట్తోనే పాలసీలు ఇష్యూ చేసేవాళ్ళు అండ్ కన్జ్యూమబుల్స్కి ఇవ్వమనేవాళ్ళు అండ్ రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండేది అండ్ బోనస్ కూడా మ్యాక్సిమం 20%, 25% మాత్రమే ఇచ్చేది. ఇలాంటి ప్లాన్స్తోనే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని నడిపించింది. కానీ కోవిడ్ తర్వాత చాలామందికి అవేర్నెస్ వచ్చింది హెల్త్ మీద అండ్ ఇన్సూరెన్స్ మీద. చిన్నగా దీని మీద అవేర్నెస్ తెచ్చుకొని పాలసీలు చేసుకోవడం జరిగింది. అదే టైంలో మార్కెట్లో అగ్రగామి అయిన ఈ స్టార్ మాత్రం అవే పాత ప్లాన్స్ తీసుకురావడం జరిగింది. కానీ వేరాజ్ కాంపిటేటివ్ కంపెనీస్ అయిన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, నివాబూపా, కేరు, ఆదిత్య బిర్లా ఎక్సెట్రా కంపెనీస్ అన్నీ కూడా అగ్రెసివ్ ప్లాన్స్ లైక్ అసలు కోపేమెంట్ ఆప్షన్ లేకుండా పాలసీలు తీసుకొచ్చాయి, రూమ్ రెంట్ లిమిట్ లేకుండా పాలసీలు తీసుకొచ్చాయి, కన్జ్యూమబుల్స్ లేకుండా పాలసీలు తీసుకొచ్చాయి అండ్ బోనస్ అనేది 100%. కొన్ని కంపెనీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లెయిమ్, మీరు క్లెయిమ్ చేసినా క్లెయిమ్ చేయకపోయినా 100% బోనస్. అలా ట్రెండింగ్ తగ్గట్టు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్లాన్స్ తీసుకొస్తుంటే వేరే స్టార్ మాత్రం అవే పాత ప్లాన్స్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్, చిన్న చిన్న అప్గ్రేడ్స్ చేసి తీసుకొచ్చింది. ఇక్కడే వాళ్ళకు పెద్ద దెబ్బ తగిలింది. అంటే కాలానికి అనుగుణంగా పాలసీలు తీసుకురావడంలో స్టార్ అనేది ఫెయిల్ అయింది. అండ్ రెండోది, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎవరిదన్నా ఉంది అంటే అది ఏజెంట్స్ది. బిఫోర్ కోవిడ్ 90% ఏజెంట్స్ స్టార్కి మాత్రమే ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ స్టార్స్లోనే మాత్రం పాలసీలు చేసేవాళ్ళు. వెరాస్ ఆఫ్టర్ కోవిడ్ కస్టమర్స్కి నీడు తగ్గట్టు అగ్రెసివ్గా వేరే కంపెనీస్ పాలసీలు తీసుకొస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న స్టార్ ఏజెంట్స్ మొత్తము ఆల్మోస్ట్ 70% to 75% వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోయారు. ఏజెంట్ షిఫ్ట్ అయ్యాడు అంటే పాలసీలు కూడా షిఫ్ట్ చేస్తున్నట్లే కదా. సో ఇక్కడ స్టార్కి అటు ఏజెంట్స్ వెళ్ళిపోయారు, ఇటు మార్కెట్ ట్రెండింగ్ తగ్గట్టు పాలసీలు తీసుకురావడంలో ఫెయిల్ అయింది. దీని కారణంగా ప్రీమియం కలెక్షన్ అనేది తగ్గిపోయింది. అండ్ మీకు తెలుసు ఇన్సూరెన్స్ ఎలా వర్క్ చేస్తుందో. ప్రీమియం కలెక్టింగ్ అంటే రొటేషన్ పద్ధతిలో మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి వర్క్ చేస్తాయి. ఒక్కరోజు కనుక ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ప్రీమియం కలెక్ట్ చేయలేదనుకో, నెక్స్ట్ 2-3 డేస్లో క్లైమ్స్ ఇవ్వలేవు. ఇది ఫ్యాక్ట్. అండ్ ఇదే టైంలో స్టార్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రీమియం కలెక్షన్ తగ్గిపోయింది, అదే టైంలో క్లైమ్స్ అనేవి పెరిగిపోయాయి. అంటే వాళ్ళకి రొటేషన్ ఆగిపోయింది. క్లైమ్స్ ఇవ్వలేక, ప్రీమియం కలెక్ట్ చేయలేక ఉన్న ప్లాన్స్తోని సో క్లైమ్స్ అనేవి రిజెక్ట్ చేస్తున్నారు. ఇచ్చిన క్లైమ్స్లో కోపేమెంట్ అని లేదనుకోండి, ఇచ్చిన క్లైమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం పెట్టేసి క్లైమ్ రిజెక్ట్ చేస్తుంది. మీరు ఎక్కడ చూసినా ఇదే వింటున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆల్రెడీ మేము తెలుసో తెలియక స్టార్లో పాలసీ తీసుకున్నాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే టెన్షన్ పడకండి.
మీ పాలసీ ఒకవేళ రెన్యువల్ దగ్గరలో ఉంటే మాత్రం దయచేసి మీ పాలసీని వేరే కంపెనీకి పోర్టబుల్ చేసుకోండి. ఒకవేళ మీరు రీసెంట్లీ పాలసీ తీసుకున్నట్లయితే దేవుని మీద భారం వేసేసి అది రెన్యువల్ డేట్ ఎప్పుడు వస్తుందో చూసుకొని అప్పుడు మీరు పోర్టబుల్ అవ్వండి. మార్కెట్కి ట్రెండింగ్ పాలసీలు ఏ కంపెనీ అయితే ఇస్తుందో ఆ కంపెనీలో పాలసీలు చేసుకోండి. అండ్ రెండోది వచ్చేసి మన నీడ్కి తగ్గట్టు ఆ కంపెనీలో పాలసీలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అందరికీ హెచ్డిఎఫ్సి కంపెనీ సెట్ కాదు, అందరికీ టాటా కంపెనీ సెట్ కాదు, అందరికీ కేర్ కంపెనీ సెట్ కాదు. వాళ్ళ నీడ్ బట్టి ఉంటాయి. వాళ్ళ నీడ్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నీడ్ ఏంటో తెలుస్తుంది. మీకు తెలుసు, నేను సర్టిఫైడ్ IRDA ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫ్రమ్ లాస్ట్ 6 years. మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అన్నా, లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అన్నా, వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఫిల్ చేయండి. నేనే స్వయంగా మీకు కాల్ చేస్తాను అండ్ మీకు ఏ ఇన్సూరెన్స్ సూట్ అవుతుందో చెప్పి అదే కంపెనీలో పాలసీ చేయడం జరుగుతుంది. నేను ఆల్మోస్ట్ అన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి ఉన్నాను. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, నువ్వు అన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి ఉన్నా అంటున్నావు కదా, మరి నువ్వేం పాలసీలు స్టార్లో చేయలేదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. వెరస్ నేను మార్కెట్లోకి వచ్చినప్పుడు నాకు స్టార్కి అల్టర్నేట్గా ఆ టైంలోనే రిలీగేర్ అనే కంపెనీ ఉండేది. అంటే ఇప్పుడు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అని, అప్పుడు స్టార్ కన్నా రిలీగేర్ కంపెనీ అదే ఫ్రెండ్స్. కేర్లో ప్రొడక్ట్స్ అనేవి మంచిగా ఉన్నాయి. సో దానివల్ల నేను ఏ రోజు కూడా ఇప్పటివరకు స్టార్లో పాలసీలు అనేది చేయలేదు. సో దానివల్ల నా కస్టమర్స్కి ఇప్పటివరకు ప్రాబ్లం అనేది రాలేదు. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్షూర్. అండ్ మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ రాబోతుంది ఇన్సూరెన్స్ రిలేటెడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.